నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, నేను చాలాసార్లు చెప్పాను, నీవు నా మాటలు అర్థం చేసుకోవడం లేదు, లెక్క చేయడం లేదు, నన్ను గౌరవించడం లేదు, నేను సృష్టికర్తను అని మరిచిపోయి నీవు నీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నావు. ఎందుకంటే నీ జీవితంలో బ్రతికుండగా ఎవరి నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎవరు నమ్మితే నీకేంటి లాభమో, ఎవరు నమ్మకపోతే నీకు ఏది నష్టమో అని వివరించి చెప్పినా కూడా నీవు అర్థం చేసుకోవడం లేదు. నీవు ఈరోజు నా కుటుంబము, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా తోబుట్టువులు, నా అమ్మ తరపు వాళ్ళు, నా నాన్న తరపు వాళ్ళు, వీళ్ళందరూ నా కుటుంబ వారే కదా అని నీవు నమ్ముతావేమో. నిన్ను నమ్మించి మోసం చేస్తారు అని కూడా నీకు చెప్పాను, అయినా నీవు వినిపించుకోవడం లేదు. నీవు వినిపించుకోకుండా ఉన్నావు. నీకు అవసరమొచ్చినప్పుడు చెయ్యి చాపితే సహాయం చేసేవారు నీకు లేరు, ఆపదొచ్చినప్పుడు ఆదుకునే వాళ్లు లేరు, కష్టమొచ్చినప్పుడు కష్టంలో ఓదార్చడానికి కూడా నీకు ఎవరు లేరు. నువ్వు ఎందుకు మనుషులను నమ్ముతావు? నేను ఏమని చెప్పాను? మనుషులను నమ్మొద్దు, నమ్మించి మోసం చేస్తారు, నిన్ను గోతిలో తోసేస్తారు, నిన్ను చంపేస్తారు అని కూడా చెప్పాను. నన్ను నమ్మితే నీకు ఏదైనా చేస్తాను. నన్ను మర్చిపోవద్దు. నన్ను మరవకుండా నీవు నన్ను అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటే నేను నీకు సహాయం చేస్తాను, నీకు సలహాలు ఇస్తాను, నీకు మంచి ఆలోచన ఇస్తాను, నీకు జ్ఞానమును ఇస్తాను. నీవు ఏది అడిగితే అది ఇస్తాను అని చెప్పాను కదా. ఎందుకు నీవు నన్ను నమ్మడం లేదు? ఇప్పటికైనా ఏమీ ఒరిగిపోలేదు కాబట్టి ఇప్పటికైనా నన్ను నమ్ము. పరిశుద్ధ గ్రంథము చదువు. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనము. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఉన్నావు కదా, చదివావు కదా, ఇప్పుడైనా అర్థం చేసుకుంటావని నేను నీకు చెబుతున్ నాను. ఇప్పటి నుండి నా మీద ఆధారపడి నీవు జీవిస్తే నీకు ప్రతి సమస్య నుండి సమస్య రాకుండా తొలగిస్తాను. వచ్చిన నీవు బాధ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని నీకు పరీక్ష పెడుతున్నాను. సమస్య వచ్చిందంటే ఆ సమస్య కూడా నీకు పరీక్ష. ఇబ్బంది వచ్చిందంటే అది కూడా ఒక పరీక్ష. డబ్బు లేకపోతే అది కూడా ఒక పరీక్ష. అనారోగ్యం వచ్చిందంటే అది కూడా నీకు ఒక పరీక్షే. గాయపరిచేవాడిని నేనే, గాయం కట్టేవాడిని కూడా నేనే, మరణం తెప్పించేవాడిని నేనే, మరణం రాకుండా ఆపేవాడిని నేనే, చంపేవాడిని నేనే, బ్రతికించేవాడిని కూడా నేనే, పునర్ధానమును నేనే, జీవమును నేనే. కాబట్టి ఉన్నవాడు నేనే, అనువాడను నేనే, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, సర్వాంతర్యామిని నేనే. నన్ను నమ్మి నీవు బ్రతికితే, జీవిస్తే సమస్తము సమకూర్చేవాడిని నేనేనా. మాటలు విని ఆలకించి అర్థం చేసుకుని నేను చెప్పినట్లు జీవిస్తే నీవు నరకానికి వెళ్లకుండా పరలోకమును చేర్చే ఏకైక దేవుడను, నీ ప్రభుడనైన యేసయ్యను మాట ఇస్తున్నాను. ఆమెన్.